శుభోదయం. ఉమాసహిత వారం, సోమవారం, సోమునికి చెందిన వారం. అంటే ఆ చంద్రశేఖరుడు, సోమశేఖరుడు, ముక్కంటి గంగాధరుడు, పార్వతీపతి, ఉమాపతి, సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ శివకేశవులలో శివుడు ఆది యోగి, ఆది గురువు, ఆది దేవుడు. ఏ ఫోటోలో అన్నా చూడండి, పరమశివుడు ఎప్పుడూ యోగములో ఉంటాడు, అరమోర్పు కన్నులతో ఉంటాడు, అంతా గమనిస్తుంటాడు. ఆ ప్రజాపతి వారి స్తుతి చేసి తరువాత శివుని ఆజ్ఞతో నందీశ్వరుణ్ణి బసవేశ్వరులుగా జన్మించే అవకాశం భూమిపైన కలిగించడం, ఆనాటి అరాచకాన్ని, అకృత్యాలను మటుమాపి ధర్మాన్ని పునరుద్ధరించడం, ప్రజల అజ్ఞానాన్ని తొలగించడం చేసినటువంటి ఆ బసవేశ్వరుని చరిత్ర తెలుసుకుందాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగతికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తూ బసవేశ్వరుడు సంఘ సంస్కర్త. వీళ్ళు ఎప్పుడో కానీ భూమిపైన అవతరించరు. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కసారి అయోమయ స్థితిలో, ఎటు తోచని స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో జన్మించి సంఘాన్ని సంస్కరిస్తారు. సంఘములో ఉన్న దురాచారాలు, మూఢాచారాలు, మూఢ నమ్మకాలను తొలగించి తమ చక్కని ప్రవచనములతో, ఉపదేశములతో ప్రజల జీవన శైలిని మారుస్తూ ఉంటారు ఈ భగవంతుని అవతార పురుషులు. కొంతమంది అవతార పురుషులు, కొంతమంది అంశావతార పురుషులు. ఇక చూడండి, బాల్యములో ఆది శంకరులు కూడా 8 సంవత్సరాల వయసులో ఉపనయనమైన వెంటనే తల్లి అనుమతిని పొంది సన్యసించి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అలాగే బసవಣ್ణ కూడా కారణ జన్ములు కదా. 8వ ఏట అదే ఉపనయన సమయములో తండ్రితో ఆ కుల పెద్దలు, బ్రాహ్మణ కుల పెద్దల యొక్క దురాచారములను, మూఢాచారములను, అంటరానితనంపై, కుల వివక్షతపై, స్త్రీ వివక్షతపై ఆయన తండ్రితో వాదించి చివరికి గృహ బహిష్కారానికి లోనవుతాడు. సంతోషంగా వెళ్ళిపోయాడు ఇల్లు వదిలి. కారణజన్ముడు ఆయన ఇంట్లో ఉంటే ఎలా సంఘాన్ని సంస్కరించేది? 8 ఏళ్ల వయసులోనే ఆయన బాగేవాడి వదలి కూడల సంగమం చేరుకున్నాడు. సంగమం అంటే 3 నదుల సంగమం. ఆ కూడల సంగమంలో 3 నదులు, ప్రధానంగా కృష్ణా నది, రెండవది మలప్రభ, మూడవది ఘటప్రభ. ఈ 3 నదుల సంగమములో వెలిశాడు ఆ పరమేశ్వరుడు సంగమేశ్వరునిగా.
ఆ సంగమేశ్వరములో ఎంతోమంది దివ్య పురుషులు, మహాపురుషులు ఎక్కెక్కడి నుండో పాదాచారులై దేశాటన చేస్తూ చాలామంది కూడల సంగమంలో పవిత్రమైన ఆ నదీ తీరాన చేరుకున్నారు. కూడల సంగమ సేవలో ఉన్నారు. వారు కూడా శివభక్తిని, శివతత్వాన్ని ప్రచారం చేస్తూ జీవితాన్ని పావనం చేసుకుంటూ ఉన్నారు. అలా సంగమేశ్వరుని సందర్శించాడు మన బాలకుడు బసన్న. కూడల సంగమ దేవుణ్ణి దర్శించగానే బసవన్నలో, బాలకునిలో ఒక భావోద్వేగం, శరీరంలో ఏదో ఒక మార్పు. శివ తేజస్సు ఎదురుగా నిలుచుకున్నాడు కదా, ఆ శివుని శక్తి, శివ జ్ఞానం, శివజ్యోతి తనలో ప్రవేశించినట్లుగా భావిస్తున్నాడు ఆ బాలకుడు. ఆ పరమశివుని దర్శనంతో పావనమైపోయాడు. చిన్న వయసులో సకల శాస్త్రాలు ఔపోసన పట్టగలిగినటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఏక సంధ్యాగ్రాహిగా కూడల సంఘములో ఉన్నటువంటి అనేక మంది గురువులను సందర్శించి వారి కృపతో, గురు కృపతో అన్ని శాస్త్రాలు నేర్చాడు. ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు చక్కగా ఔపోసన పట్టి అర్థం చేసుకుని ఆ అద్వైత సిద్ధాంతాన్ని, ఆనాడు ఆదిశంకరాచార్యులు ప్రచారం చేసిన అద్వైత సిద్ధాంతాన్ని ఈయన కూడా అనుసరించాడు. ఈ జీవాత్మ పరమాత్మ వేరు కాదని, దేహమే దేవాలయమని, హృదయం ఒక గర్భాలయమని బోధించినటువంటి గొప్ప మేధావి అయిన బాలుడు బసన్న. ఆ కూడల సంగమ దేవుని కృప ఆయన మీద ఎంత ప్రసరించిందంటే ఒక మహాసముద్రం ఆయన నుంచి వెలువడింది. ధర్మం అంటే ఏమి, సత్యం అంటే ఏమి, న్యాయం అంటే ఏమి, దురాచారాలంటే ఏమి, ఇవి మన ప్రగతికి ఎలా అడ్డంకులవుతాయి? మనుధర్మం ప్రకారం చాతుర్వర్ణ్యములు ఉన్నాయి, లేదని చెప్పను. అగ్రవర్ణాలు ఉన్నాయి, క్షత్రియ కులాలు ఉన్నాయి, వెనుకబడిన కులాలు ఉన్నాయి, అంటరాని కులాలు ఉన్నాయి. 4 రకాల కులాలుగా విభజించడం జరిగింది మనుషులను. దేన్ని బట్టి? వారు చేసే వృత్తులను బట్టి. బ్రాహ్మణులు పౌరోహితం, క్షత్రియులు దేశ రక్షణ, వైశ్యులు, వెనుకబడిన కులాల వారు వ్యవసాయం, వ్యాపారం, అంటరాని వారు కొన్ని నీచ కర్మలను చేయడానికి వాళ్ళను వినియోగించారు. అది ఆనాటి ధర్మం. కానీ మనుషులను అంటకూడదు, తాకకూడదు అనేటువంటిది ఒక పెద్ద ఛాందసం కదా. అంటే ఇక్కడ మనుధర్మాన్ని ఈ కుల పెద్దలు, అగ్రకులాల వారు తప్పుదారిన పట్టించారు. పాపం అమాయక జనులు, సంస్కృతం తెలియని వాళ్ళు, సంస్కారం తెలియని వాళ్ళు, వాళ్లను కులం, జాతి పేరుతో నీచంగా దూరం పెట్టడం, వాళ్లను గ్రామానికి దూరంగా నివసించేలా చేయడం, గ్రామంలోనికి రానీకపోవడం, 10 మంది నీళ్లు తాగే బావిలో వాళ్లకు నీళ్లు అందించకపోవడం, దేవాలయాల్లో ప్రవేశం లేకుండా చేయడం దారుణ అకృత్యం. వీటన్నిటినీ
ఇవి ఎలా ఉన్నాయంటే వేళ్ళూనుకొని పోయాయి. వేదం పేరుతో అంటే మనువు చెప్పిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ప్రజలకు అమాయకులు తెలియనటువంటి వేదం పేరుతో ఉపనిషత్తుల పేరుతో ఏవేవో శ్లోకాలు చెప్పి అమాయకులను అలా దూరం పెట్టేశారు. మరి ఇది కొన్ని వందల సంవత్సరాలుగా వచ్చింది. 8వ శతాబ్దంలో ఉంది, 12వ శతాబ్దంలో ఉంది. ఆ తరువాత శతాబ్దాలలో ఇంకా ఇంకా పెరిగింది. స్వతంత్రాంతరం తగ్గినట్లు తగ్గి మరలా ఈ మధ్య విజృంభిస్తూ ఉంది. అందుకే నేటి కులం పిచ్చి తొలగించాలి, జాతి పిచ్చి తొలగించాలి. కుల సంఘాలు ఎందుకండి? అసలు వాల్మీకి ఎవరండి? ఒక గొప్ప మహర్షి, దివ్య పురుషుడు. బోయవాడు జ్ఞానిగా మారి ఆ రామాయణం రచించినటువంటి అద్భుత వ్యక్తి అందరివాడు. లోక కళ్యాణం కోసం అవతరించాడు వాల్మీకి. అలాగే ఆదిశంకరులు, అలాగే చాలామంది. ఇప్పుడు దాసత్రయం, మన యొక్క తెలుగు నాట రామదాసు, పురంధరదాసు, కర్ణాటకలో దాసత్రయం, కనకదాసు, సూరదాసు, ఇలా ఎంతోమంది భాగవతోత్తములు. త్యాగయ్య ఎంత చక్కని రచనలు చేసి గొప్పగా ఆ భగవంతుని లీలలు ఎంతగా వర్ణించి ప్రజలకు జ్ఞానాన్ని బోధించాడు కదా. ఆ కీర్తనలు అద్భుతమైన కీర్తనలు కదా. మరి వాటన్నింటినీ వక్ర దారిలో అంతరార్థము దాచిపెట్టి అర్థానికి వికృతులు చేసి ప్రజలను అలా కులం పేరుతో, జాతి పేరుతో హింసించడం వాంఛనీయము కాదు. ఏ దేశానికైనా, ఏ దేశంలో అంటరానితనం ఉందో ఆ దేశం ముందుకు వెళ్ళదు, అభివృద్ధి చెందదు. అందుకే మన బసవಣ್ణ ముందు జ్ఞాన అర్జన, జ్ఞానాన్ని సంపాదించాడు. అంటే సూర్యుని వెలుగులోకి వచ్చాడు. తమసోమా జ్యోతిర్గమయ, ఆ జ్యోతి జ్ఞానజ్యోతిని పొంది విశ్వజ్యోతి అయిగై విశ్వ భాండారిగా, జ్ఞాన భాండారిగా, భక్త భాండారిగా దినము ఆయన యొక్క కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇక తరువాత వీడియోలో ఆయన యొక్క మహాత్యం ప్రజల హృదయాలలో, అమాయక ప్రజల హృదయాలలో బసప్ప, బసಣ್ణ, బసవగా ఎలా ఆయన కొలువు తీరుతాడు, ఎలా ప్రజారంజకుడు అవుతాడనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ బసవలింగాయ నమః. ఓం శ్రీ బసవలింగాయ నమః. ఓం నమః శివాయ.